హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేరళ ట్రిప్ డే 3. మా వాళ్ళు నిన్న నైట్ 11:30కి చిన్న పాదానికి స్టార్ట్ అయ్యారు కదా. అయితే మణికంఠలో ఉండడం వల్ల పోలీసుల వాళ్ళని రోడ్డు మార్గం ద్వారా అలౌ చేశారంట. అంటే 9 కిలోమీటర్స్ అలా వీళ్ళు ఆల్మోస్ట్ 6.5 కిలోమీటర్స్లో రీచ్ అయిపోవచ్చు. అయితే కొన్ని సంఘటనలు మనకి స్వీయ అనుభవంలోకి వస్తే తప్ప అవి నిజమని మరింత బలంగా దృఢంగా నమ్మం. అలాంటి సంఘటనలే మా వాళ్ళకి జరిగాయంట. మాల్లో ఉన్నప్పుడు పిల్లలతో దర్శనానికి ఎలా వెళ్ళాలి అని అన్నప్పుడు అందరూ చెప్పేవాళ్ళు, మీ మణికంఠలే మిమ్మల్ని తీసుకెళ్తారు అని. అయినా మా హస్బెండ్ నమ్మేవారు కాదు. 1/2 కిలోమీటర్ కూడా నడవలేని మా పిల్లలు ఎట్లా వెళ్తారు అని అనుకునేవారు. దర్శనానికి వెళ్ళడానికి ముందే అన్నయ్య స్కిప్ అయి పడిపోవడం వల్ల కాలికి దెబ్బ తగిలింది. బొట్టనవేలు గోరంతా లేచిపోయి చాలా బ్లడ్ పోయింది. అయితే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత దర్శనానికి స్టార్ట్ అయ్యారు. పిల్లల ఇరుముళ్ళు కూడా వీళ్ళే వేసుకొని కొండెక్కడం స్టార్ట్ అయ్యారు. మధ్యలో అల్పాహారం తిన్న తర్వాత 1 కిలోమీటర్ ఎక్కాక మా హస్బెండ్కి ఫుల్ ఆయాసం వచ్చిందంట. అయితే ఇంకా నడవలేము, డోలు కట్టించేసుకుందామని 3,500కి డోలు కూడా మాట్లాడారంట. అయితే అప్పుడు మా మణికంఠ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మనం కొండ నడిచే ఎక్కాలి, డోలు వద్దు, నువ్వు నా చేయి పట్టుకో, నేను తీసుకెళ్తాను అని మా పాప మా హస్బెండ్ని తీసుకొని తనే నడిపించిందంట. అన్నయ్య వాళ్ళ బాబు అన్నయ్యని, మా పాప మా హస్బెండ్ని పట్టుకొని వాళ్ళే చేయి పట్టుకొని కొండంతా ఎక్కించారట. ఆ 2 కిలోమీటర్ల నుంచి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్లు వెళ్ళే వరకు వాళ్ళ మాటలు కానీ చేతలు కానీ సాక్షాత్తు అయ్యప్ప స్వామి వచ్చి వాళ్ళని కొండ ఎక్కించారు అన్న అనుభవం వాళ్ళకి కలిగిందని చెప్పారు. అలా చెప్తూ ఉంటుండగానే మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆల్మోస్ట్ 2.5 అవర్స్లో వీళ్ళు కొండ ఎక్కేశారంట. 2:30 to 5 o'clock పిల్లలు నిద్రపోయారట. 5 o'clockకి దర్శనం క్యూలోకి వెళ్ళారు వీళ్ళు. దర్శనం కూడా బాగా జరిగిందంట. దర్శనం అయిపోయిన తర్వాత నెయ్యాభిషేకానికి టైం పట్టిందంట. 8 o'clock వరకు స్టార్ట్ చేయలేదట. 9 o'clockకి మొత్తం అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు కొండ దిగడం స్టార్ట్ చేశారు. మా స్వాములు ఆల్మోస్ట్ 11:30కి కిందకి రీచ్ అయిపోయారు. ఈలోపు మాకు ఫోన్ చేసేటప్పటికి మేము రూమ్ నుంచి పంబానది దగ్గరికి స్టార్ట్ అయ్యాము. మా రూమ్ పంబానదికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. పంబానదిలో స్నానం అయిన తర్వాత మేము డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్ వెకేట్ చేసి నీలక్కల్కి బస్ ఎక్కేసాము. అయితే బస్సెస్ కూడా చాలా రష్గా ఉన్నాయి. అన్నయ్య ఫస్ట్ బస్సులో ఎక్కేశాడు. మేము పిల్లలు రెండో బస్సులో ఎక్కాము. అన్నయ్యని వెతుక్కుంటూ మా హస్బెండ్ ఉండిపోయి మూడో బస్సులో ఎక్కారు. నీలక్కల్ అందరూ రీచ్ అయిన తర్వాత మా క్యాబ్ డ్రైవర్కి ఫోన్ చేశాము. ఆయన వచ్చి మమ్మల్ని అందరినీ పికప్ చేసుకున్నారు. మేము ఆరన్మూల పార్థసారథి స్వామి టెంపుల్ దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఈ ఆరన్మూల అనే విలేజ్ పంబా నుంచి 74 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆరన్మూల అనే గ్రామం కేరళలోని పతనంమిట్ట అనే డిస్టిక్లో పంబానది ఒడ్డున ఉంది. ఇది పార్థసారథి అని పిలువబడే శ్రీకృష్ణుని ఆలయం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు 5గురు ఒక్కొక్క ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారట. ఈ ఆలయాన్ని అర్జునుడు శ్రీకృష్ణుడి కోసం నిర్మించాడట. మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉండడం వల్ల ఈ ఆలయంలోని కృష్ణుడిని పార్థసారథి అని పిలుస్తారని చెప్తారు. ఈ ఆలయంలోని స్వామివారు ఈ రూపంలో దర్శనమిస్తారు మనకి. ఈ ప్లేస్లో మెటల్ మిర్రర్స్ చాలా ఫేమస్ అట. బట్ 7 అయిపోవడం వల్ల మేము ఇంకో టెంపుల్కి వెళ్ళాలి, అది 8 o'clockకి క్లోజ్, సో మాకు టైం దొరకలేదు. ఇప్పుడు మనం చెంగునూరు మహాదేవ దేవాలయానికి వెళ్తున్నాము. ఇది పంబానది నుంచి 84 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఇప్పుడు పార్థసారథి స్వామి టెంపుల్ నుంచి 20-25 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ మహాదేవర్ ఆలయం చెంగునూరులో ఉంది. ఈ ఆలయాన్నే భగవతి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం యొక్క మూలం శివపార్వతుల వివాహంతో ముడిపడి ఉంది. శివపార్వతుల వివాహం
హిమాలయాల్లో జరుగుతున్నప్పుడు ఉత్తరాదిన జనసమూహం ఎక్కువై ఉత్తరాది మునిగిపోతుంది అని గ్రహించిన శివుడు అగస్త్య మహర్షిని దక్షిణాదిన ఉండమని చెప్పారట. అయితే అగస్త్య మహర్షి నేను మీ వివాహం చూడకుండా అవుతుంది అన్నప్పుడు మేము ఈ వివాహ దుస్తులతోనే నిన్ను కలుస్తాము అని శివపార్వతులు చెప్పారట. అయితే అగస్త్య మహర్షిని కలవడానికి దక్షిణాదికి వచ్చినప్పుడు పార్వతీదేవికి ఋతుక్రమం జరిగిందంట. అంటే ఈ 28 రోజుల ఋతుక్రమం వలన అగస్త్య మహర్షిని కలవడానికి పార్వతీదేవికి 28 రోజులు పట్టిందని చెప్తూ ఉంటారు. మహాదేవుడు తూర్పు ముఖంగా లింగ రూపంలో ఉంటాడు. ఇక్కడ లింగం బంగారు పూతతో ఉంటుంది. పార్వతీదేవి శ్రీ భగవతిగా పంచలోహ విగ్రహ రూపంలో శ్రీ మహాదేవునికి వెనుక భాగంలో పడమర వైపు ఉంటారు. పార్వతీదేవికి ఈ ఆలయంలోనే ఋతుక్రమం జరుగుతూ ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని శక్తి స్థల్గా పిలుస్తారు. ఇక్కడ ఋతుస్రావానికి సంబంధించిన త్రిపుత్తు అనే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తారు. కేరళలోని అన్ని టెంపుల్స్లో శివేలి అని డైలీ జరుగుతూ ఉంటుందంట. అంటే మార్నింగ్ టెంపుల్లో నైట్ క్లోజ్ చేసే ముందు ఆఫ్టర్నూన్ స్వామివారిని ఊరేగిస్తారట. అది చెంగునూరు మహాదేవర ఆలయంలో మేము వచ్చే టైంకి జరుగుతుంది. ఎంత హైట్ ఉందో చూడండి అసలు. చూడంత చిన్న దీపము. నువ్వు దాంట్లో కుదురుగా నిలబడుతున్నారు. ఈ టెంపుల్ దగ్గర 8:30 అయిపోయింది. ఇప్పుడు మేము చెంగనూరు నుంచి త్రివేంద్రం స్టార్ట్ అవుతున్నాము. 110 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇప్పుడు త్రివేంద్రం రీచ్ అయ్యేటప్పటికి నైట్ 11:45 అయ్యింది. మేము పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరలోనే హోటల్ రూమ్ తీసుకున్నాము 3 days వరకు. రేపు పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనంతో డే స్టార్ట్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.